హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాటెక్ మ్యాథ్స్ సొల్యూషన్స్. నాకు జీడీఎస్లో పోస్టింగ్ అనేది వచ్చింది. ఈ పోస్టింగ్ అనేది నాకు 10th క్లాస్ మెరిట్ లిస్ట్ బేస్ మీద వచ్చింది. బీటెక్ జాయిన్ అవ్వాలని వాటికి ఎంట్రన్స్ కూడా రాయడం జరిగింది. ఈ జీడీఎస్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నప్పుడు 1 వీక్ 1 వీక్‌లో జీడీఎస్ రిజల్ట్స్‌కి వస్తాయి. బీటెక్ ఎంట్రన్స్ రాయడం జరిగింది. కౌన్సెలింగ్ డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా కౌన్సెలింగ్‌కి వెళ్తే సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. జీడీఎస్‌కి వెళ్తే వాటికి కూడా సర్టిఫికేట్స్ కంపల్సరీ. ఏది చేయాలో డిసైడ్ చేసుకోలేని ఆ 1 వీక్‌లో చూద్దాం, 1 వీక్ వెయిట్ చేసి జీడీఎస్ రిజల్ట్స్ తర్వాత కావాలంటే బీటెక్‌కి సెకండ్ కౌన్సెలింగ్ కన్నా వెళ్ళొచ్చనే ధైర్యంతో ఆగిపోయాను. జీడీఎస్ రిజల్ట్స్ రావడం జరిగింది. మెరిట్ లిస్ట్‌లో నా పేరు కూడా ఉండడం జరిగింది. మా ఫ్యామిలీ విషయానికొస్తే మా నాన్న ఒక టీచర్, మా అమ్మ హౌస్ వైఫ్. మా నాన్నగారు పిల్లలకి లెసన్స్ లేదా క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళకు కేవలం ఆ క్లాస్ వరకు లేదా ఆ ప్రాబ్లమ్ వరకు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ లైఫ్‌లో అవి ఎలా యూజ్ అయితాయి, మనం ఎలా క్రమశిక్షణగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మైండ్‌లో నేర్పించేవారు. అందరి పేరెంట్స్‌లో మా నాన్న గురించి నమ్మేది, ఇటువంటి పిల్లలనైనా అక్కడ జాయిన్ చేస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతారు అని ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగారు. మా నాన్న కూడా మాతో అదే చెప్పేవారు. వాళ్ళకి బేసిక్స్ నేర్పిస్తే గట్టిగా చాలు. వాళ్ళు ఖచ్చితంగా ఆ పైన నేర్చుకోగలరు. మనం బేసిక్స్ ఖచ్చితంగా నేర్పించాలి. బాగా నేర్పించాలి. తర్వాత వాళ్ళకి ఆ సబ్జెక్ట్‌పై ఇష్టాన్ని పెంచాలి. ఒక టీచర్‌గా పిల్లవాడు సబ్జెక్ట్‌లో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, మనం మన స్థాయి నుంచి కాకుండా వాళ్ళ స్థాయి నుంచి ఆలోచించి, వాళ్ళకు అవసరమైన దాని నుంచి నేర్పిస్తూ, అందిస్తూ వాళ్ళని డెవలప్ చేయాలి అని ప్రతినిత్యము ఎవరెవరికి ఏం రాలేదు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరిని డెవలప్ చేయడం కోసమే ప్రతి నిమిషం ఆలోచించేవారు. అలా అని ఇంటి వారిని నెగ్లెక్ట్ చేస్తున్నారని కాదు. మాకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. చదువు విషయంకొస్తే చాలా డౌట్స్ మేమైతే మా నాన్న దగ్గర క్లియర్ చేసుకునేవాళ్ళం. మా అమ్మ హౌస్ వైఫ్. తను ఇంట్లోనే ఉండేది. మాకు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని ఏం చెప్పకుండా చదువుకునే టైంలో మాత్రం ఖచ్చితంగా తనే చేసుకునేది. చదువుకోవడంలో నాకు, మా సిస్టర్‌కి మా పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేసేవారు. కానీ నా సిస్టర్ వచ్చి డీఎస్సీకి ప్రిపేర్ అవుతా ఉంది. తను కూడా ఈ ఇయర్‌లో జాబ్ రావాలని గట్టిగా ట్రై చేసింది. కానీ మిస్ అయిపోయింది. మనకు ఏ చిన్న జాబ్ వచ్చినా కూడా అది చిన్నది, ఎవరేమనుకుంటారో అనేవి పక్కన పెట్టేసి, మనము ఇంట్లో వాళ్ళకి బర్డెన్ కాకుండా జాయిన్ అవ్వడమే మంచిది. మనకింకా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయిన తర్వాత మిగిలిన టైంలో చదువుకోవచ్చు. ఇంకా హైర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. మీకు ఇద్దరు అమ్మాయిలే కదా! ఇంకా చదివిస్తూనే ఉన్నావు, ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పటికైనా ఒకళ్ళ ఇంటికి ఎళ్ళేవాళ్ళే కదా అని చాలామంది మా నాన్నతో అన్నవాళ్ళే. మా నాన్న కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా చదవడానికి ప్రయారిటీ ఇవ్వమని కూడా చెప్పేవాళ్ళు. వీళ్ళకేమైనా జాబ్స్ వస్తే ఇంటి పేరు నిలబెడతారా ఏంది అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకు ఛానెల్ స్టార్ట్ చేసి ఛానెల్‌కు ఈ నేమ్ పెట్టాలని ఒక చిన్న ఆలోచనతో ఈ నేమ్ పెట్టాము. కేఆర్ అంటే కంచం రామకృష్ణ. మా నాన్నకి ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు కాబట్టి మ్యాథ్స్ సొల్యూషన్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్.